11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తాం. అన్ని విషయములలో జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. చూసారా, ఆయన కట్టడల్ని ఆజ్ఞల్ని మనం మనస్ఫూర్తిగా గైకుంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని గొప్పవారిగా చేస్తాడు, మనల్ని ఘనమైనటువంటి స్థాయిలోనే మనల్ని ఉంచుతాడు. సమయల గ్రంథంలో అంటాడు కదా, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను. మనం పరిచర్య చేస్తే చాలు మనల్ని గొప్పవారిగా ప్రభువు దీవిస్తాడు, గొప్పవారిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే అక్కడేమనుంటుందంటే, మనము చేసే పనిని బట్టి, మనము చేసే క్రియలను బట్టి మనకు జీతము నిర్ణయించబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్పవారని నమ్మాలి. రెండవదిగా పరిచర్య చేసేవాడు గొప్పవాడని నమ్మాలి. ఒకసారి ఈ 5 ఏళ్ళకు కూడా ఒక సమస్య వచ్చిందంట. ఏంటి ఆ సమస్య అంటే, ఈ పెద్దవేళ్ళు అనుకుంటుందంట నేనే గొప్పదాన్ని అనుకుంటుందంట.